ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయలో ఉట్టి తొనకలు తెలుసు కదండి, ఎండిన మాంసంతో కర్రీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి, లేదంటే నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఉట్టి తొనకలు మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి కడిగి మంచి నానబెట్టి ఉంచాను. అవి ఆయిల్లో వేసేసి కొంచెం దూరగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. అందులోనే అవి కొంచెం దూరగా మళ్ళీ వేగాక దాంట్లోనే పచ్చి వాసన పోతుంది కదా, స్మెల్ ఉండదు. ఆ స్మెల్ కోసం ఫస్ట్ నూనె వేసాం కాబట్టి ఆ స్మెల్ ఎటువంటిది ఏమి ఉండదు కాబట్టి కొంచెం దగ్గరికి మగ్గుతాయి కాబట్టి మూత పెట్టాను. ఇప్పుడు మూత తీసి దాంట్లో మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా బీరకాయల అసలైతే అల్లం పేస్ట్ అయితే వేయరు, ఎందుకంటే మనం ఒట్టి దాంట్లో వేసాం కాబట్టి ఆ నీచు స్మెల్ రాకుండా ఉండడానికి నేను లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కలుపుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం రుచికి తగ్గట్టు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఆ స్మెల్ అంతా మంచిగా ముక్కలకు అద్దుకుంటుంది. అలాగే ఇప్పుడు దాంట్లోనే మనం మంచిగా పొట్టు తీసి కట్ చేసిన బీరకాయని వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఎంత లేతగా ఉంది చూసారా బీరకాయ, చూస్తుంటేనే అసలు ఊరిపోతుంది. దాంట్లోనే కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎందుకు వేస్తున్నాను అంటే తొందరగా మగ్గిపోయిద్దండి. మనం ఏ కర్రీలో అయినా సరే ఉప్పు వేస్తే ఆ కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది త్వరగా. ఇప్పుడు ఆ బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఉప్పు వేయడం వల్ల దగ్గరకు వచ్చేసి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇలా మనం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత చేసేసి చూసారా వాటర్ ఎలా వచ్చేసిందో, కొంచెం మగ్గింది కదా, ఆ వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా దీంట్లోనే మనకి రుచి తగ్గట్టు కారం, నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మనం ఒట్టి తనకలు వేసాం కదా, ఆ ఒట్టి తనకలకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మీరు మస్ట్గా ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఉట్టి తనకలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ అండి ఈ కర్రీ మాత్రం. చూసారా ఇలా వాటర్ పైకి వచ్చేసింది కదా, దీని మీద కొత్తిమీర చల్లుకుందాము. అసలు ఆ గ్రీనరీకి ఆ కొత్తిమీరకి మాటలు లేవు. తిని ఒకసారి మీరు టేస్ట్ చేయండి, ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇలా దగ్గరకు వచ్చిన కర్రీని చూసారా ఎలా ఉందో, ముక్క మాత్రం మంచిగా ఉడికింది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.